గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్ లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. ముందుగా ఏపీ వార్తా విశేషాలు చూద్దాం ఈనాడులో. ఇక్కడ టాప్ ఐటంలో ఒకటిగా నిన్న యూపీలోని వారణాసిలో ప్రధాని నామినేషన్ వేసిన విషయం మనకు తెలిసిందే కదా. దానికి సంబంధించిన వార్తని హైలైట్ చేస్తూ ఎన్డీఏ నేతలు వెంటరాగా వారణాసిలో ప్రధాని నామినేషన్ అంటూ ఈ వార్తను ఇచ్చారు. ఇక నామినేషన్ దాఖలుకు ముందు ప్రధాని మోదీని అభినందిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. చిత్రంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఉన్నారు. సో ఈ వార్తనే టాప్ ఐటంలో ఒకటిగా పైన ఇచ్చారు. ఇక బ్యానర్ ఐటం విషయానికి వద్దాం. పథకాల నిధులు గుత్తేదారులకా అన్నటువంటి ఒక క్వశ్చన్తో ముఖ్యంగా పేదలకు చెల్లింపులు ఆపేసి అనుయాయ గుత్తేదారులకు, కాంట్రాక్టర్లకు చెల్లించులకు గూడుపుటాన్ని నడుస్తోంది ఏపీలో. పథకాల లబ్ధిదారులకు 14.165 కోట్ల చెల్లింపులపై ఎన్నికల ముందు సీఎస్ హడావిడి. మే 13కు ముందు ఇచ్చేసేందుకు సర్వశక్తులు ఒడ్డిన జవహర్ రెడ్డి. పోలింగ్ తర్వాత పంపిణీకి ఎన్నికల సంఘం పచ్చజెండా. పోలింగ్ ముగిసి 24 గంటలు దాటినా ఉలుకు పలుకులేని అధికారులు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక వైకాపా మూకల రక్తదాహం అంటూ రెండో రోజు తీవ్ర హింసాకాండ. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి నానిపై హత్యాయత్నం అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక పోలింగ్ కు సంబంధించి పోలింగ్ 82.37%. ఇది 2014తో పోలిస్తే గనక 3.47% ఎక్కువ. అదే 2019తో కంపేర్ చేస్తే 2.57% అధికంగా పోలింగ్ అయితే నమోదైంది. ఇంత భారీ ఎత్తున ఓటింగ్ జరగడం అయితే రాష్ట్ర చరిత్రలో ఇది ఫస్ట్ టైం. ఇవైతే ప్రాథమిక అంచనాలు. అధికారిక గణాంకాలు విడుదలైతే మాత్రం పూర్తి స్పష్టత వస్తుంది. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక్కడ బ్యానర్ ఐటంగా ఎప్పుడు ఇస్తారు, అసలు ఇస్తారా, నొక్కేస్తారా, అవసరం తీరిపోయిందని వదిలేస్తారా అని చెబుతూ పథకాల సొమ్ముకు సంబంధించినటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. మరోవైపు విధ్వంసకాండ, తిరుపతి, తాడిపత్రి, పల్నాడులో చెలరేగిన వైసీపీ మూకలు అంటూ ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ఇచ్చింది. జనం సొమ్మేగా ఇచ్చేయండి, హిందూజా కోసం వసూల్ రాజా ఒత్తిడి అంటూ వార్తను ఇచ్చారు. నెక్స్ట్ సాక్షి చూద్దాం. ఇక్కడ బ్యానర్ ఐటంగా నిన్న ఏపీలో జరిగినటువంటి దాడులు, ప్రతి దాడులు, హింసకు సంబంధించిన వార్తని ఇస్తూ కళ్లకు గంతలు కట్టుకున్న ఈసీ, పచ్చముట స్వైర విహారం అంటూ అవ్వాతాతలను, మహిళలను హడలగొట్టడమే లక్ష్యం, రాష్ట్ర వ్యాప్తంగా పచ్చమూకల విధ్వంసకాండ ఇది అంటూ సాక్షి బ్యానర్ ఐటంగా ఈ కథనాన్ని ఇచ్చింది. ఇక రాష్ట్రంలో 81.3% పోలింగ్, పోస్టల్ బ్యాలెట్ కలిపితే 82.5% ఉంటుంది. సీఈఓ కార్యాలయం వర్గాలు ఈ విషయాన్ని తెలిపాయి అంటూ వార్తనిచ్చారు. కొన్ని చోట్ల సోమవారం రాత్రి 2 గంటల వరకు పోలింగ్ జరిగింది అని చెప్పేసి సీఈఓ వివరాలు తెలియజేశారు. ఇక విశాఖలోనే సీఎం జగన్ ప్రమాణ స్వీకారం. 2-3 రోజుల్లో తేదీ ప్రకటిస్తామన్న బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేస్తూ రాష్ట్రంలో ఫ్యాన్ గాలి బలంగా వీచింది. 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమమే విజయం వైపు తీసుకుపోతుంది. మహిళలంతా వైఎస్ఆర్సీపీ వైపే, చంద్రబాబు కుయుక్తులు పని చేయలేదు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇక తెలంగాణ వార్తా విశేషాలు చూద్దాం. ఇక్కడ టాప్ లో ఉపాధి కల్పనతోనే అసలైన వృద్ధి, అత్యంత ముఖ్యమైన ఆరోగ్యం, విద్యకు ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కేంద్రం, రాష్ట్రాలు పేద ప్రజలు పేదరికం స్వభావాన్ని గమనించాలి. ఆ దృక్కోణంలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక అంశాల ప్రాధాన్యతలను గుర్తించాలి. ఐఏఎస్లకు ప్రజా ప్రయోజనాలే గీటురాయి కావాలి అని చెప్పేసి ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఏదైతే చెప్పారో ఈనాడుకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో, సో అదే ఇక్కడ హైలైట్ చేస్తూ టాప్ ఐటంలో ఒకటిగా ఇచ్చారు. ఇక 9 నుంచి 13 స్థానాలు గెలుస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. నేటి నుంచి 100% పాలనపైనే దృష్టి ఉంటుంది. కేసీఆర్ నిర్ణయాలపై అసెంబ్లీలో చర్చ పెడదాం. రానున్న 10 ఏళ్లలో 100 ఏళ్లకు అవసరమైన ప్రణాళిక అమలు చేస్తాం. పంట రుణమాఫీపై బ్యాంకర్ల సమ్మతితో చర్చిస్తున్నాం. రేషన్ కార్డులపై బియ్యంతో పాటు మరిన్ని నిత్యావసరాలు, విద్య, వైద్యం, వ్యవసాయంపైనే సర్కారు దృష్టి. మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. ఎన్డీఏ నేతలు వెంటరాగా వారణాసిలో ప్రధాని నామినేషన్. ఇక రాష్ట్రంలో 65.67% పోలింగ్. 2019 లోక్సభ ఎన్నికల కన్నా ఇది 2.95% ఎక్కువ. అత్యధికంగా వచ్చేసి ఇటు భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో 76.78% నమోదైంది పోలింగ్. తక్కువ వచ్చేసి ఇటు హైదరాబాద్లోనే 48.48%.
ఇక వైకాపా మూకల రక్తదాహం అంటూ ఏపీలో రెండో రోజు హింసాకాండ, చంద్రగిరి టీడీపీ అభ్యర్థి నానిపై హత్యాయత్నం అంటూ ఈనాడు కథనాన్ని ప్రచురించింది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇల్లు లేదు, కారు లేదు, ఆస్తి 3.02 కోట్లు అంటూ నిన్న ప్రధాని నామినేషన్ వేసినటువంటి క్రమంలో అఫిడవిట్లో ప్రధాని నమోదు చేసినటువంటి విషయాలు. గంగా సప్తమి పర్వదినాన మూడోసారి వారణాసి నుంచి నామినేషన్. రుణమాఫీకి కార్పొరేషన్, రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాము అని అంటున్నారు రేవంత్ రెడ్డి. నిన్న మీడియాతో చిట్చాట్లో భాగంగా ఆయన మాట్లాడినటువంటి విషయాలను ఇక్కడ ప్రస్తావించారు. అయితే 9 నుంచి 13 స్థానాలు అయితే పక్కాగా గెలుస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, దాని ద్వారా అప్పు తీసుకొని రుణమాఫీ చేస్తాం, రైతుల పంట ఉత్పత్తులు సేకరించి రేషన్ షాపుల ద్వారా పేదలకు సరఫరా చేస్తాం, ఫోన్ ట్యాపింగ్ పై అసెంబ్లీలో చెబుతాం, ఏపీలో ఎవరు ముఖ్యమంత్రి అయినా సత్సంబంధాలు పెట్టుకుంటాం అని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వైసీపీ విధ్వంసకాండ అంటూ ఏపీలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థిపై హత్యాయత్నం అంటూ ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రచురించింది. ఇక ఏపీలో రికార్డు బద్దలైంది, 86%కు పైగా పోలింగ్ నమోదైందంటూ వార్తనిచ్చారు. ఇక ఇటు తెలంగాణలో 66.30 పోస్టల్ బ్యాలెట్తో కలిపి లోక్సభ ఎన్నికల్లో పోలింగ్, ప్రత్యక్ష పోలింగ్ 65.67, 76.78తో భువనగిరి అయితే టాప్లో ఉంది, 48.48తో హైదరాబాద్ అట్టడుగున ఉంది. మొత్తం ఓటింగ్లో పాల్గొంది 2,20,24,806 మంది. అసెంబ్లీ స్థానాల ప్రకారం నర్సాపూర్లో 84.25 ప్రథమ స్థానంలో ఉంది అని చెప్పొచ్చు. ఇక ఈ వారంలో నైరుతి, ఈ నెల 19 కల్లా అండమాన్ తాకనున్న రుతుపవనాలు. ఐఎండీ ఈ విధంగా వాతావరణ రిపోర్ట్ ఇచ్చింది. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. ఇక్కడ కాంగ్రెస్ లో టూరిజం అంటూ ఆసక్తికరంగా ఖమ్మం మంత్రుల టూర్లు, శ్రీధర్ బాబు ఫామ్ హౌస్ కు భట్టి, ఎమ్మెల్యేలతో కేరళకు పొంగులేటి, రేవంత్ ఇలాకాలో కాంగ్రెస్ కు రిక్తహస్తం అంటూ ఒక క్వశ్చన్ రేస్ చేస్తూ వార్తనిస్తూ ఎన్నికల తెల్లారే టూర్లు, రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్షకు మంత్రులు డుమ్మా, లోక్సభ ఓటింగ్పై కాంగ్రెస్ సమీక్షా సమావేశానికి గైర్హాజరు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక బీజేపీతో కాంగ్రెస్ డమ్మీ ఫైట్ అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేస్తూ ఆ రెండు జాతీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టించాం, కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలదే హవా, జాతీయ రాజకీయాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాం, కేసీఆర్ బస్సు యాత్రతో తెలంగాణ రాజకీయాల్లో మలుపు, ఓట్లేసిన ప్రజలకు కృతజ్ఞతలు, క్యాడర్కు అభినందనలు, మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డికి ఆగస్టు సంక్షోభం అంటూ రాష్ట్రాన్ని పెను ప్రమాదంలోకి నెడుతోన్న కాంగ్రెస్ ప్రభుత్వం, గ్యారంటీలను నమ్మని ప్రజలు, 12 సీట్లలో మేం గెలవబోతున్నామంటున్నారు బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్. మోదీ సీట్లో ఎవరు? ది ఎకనమిస్ట్ లో ప్రత్యేక కథనం, రాజకీయ వర్గాల్లో కలకలం, 4 దశల్లోనూ పడిపోయిన పోలింగ్ పర్సంటేజ్, మోదీపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి, వెరసి బీజేపీలోనూ మొదలైన అంతర్మదనం, మోదీ తర్వాత ఎవరన్న దానిపై పెద్ద చర్చ నడుస్తోంది అంటూ వార్తనిచ్చారు. నెక్స్ట్ వెలుగు చూద్దాం. ఇక్కడ పైన టాప్లో కాశీలో మోదీ నామినేషన్, నిన్న నామినేషన్ వేశారు కదా, దానికి సంబంధించిన వార్తని హైలైట్ చేస్తూ పేరు పక్కనే పైన టాప్లో ఇచ్చారు. బ్యానర్ ఐటమ్ విషయానికి వస్తే నిన్న మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి విషయాన్ని హైలైట్ చేస్తూ ఇక పాలనపైనే ఫోకస్ ఉంటుంది, ఎన్నికలు అయిపోయాయి కదా, ఇవాళ నుంచే పని మొదలు పెడతామంటున్నారు రేవంత్ రెడ్డి. అభివృద్ధి సంక్షేమం పరిపాలనే నా ఎజెండా, రుణమాఫీ, వడ్ల కొనుగోలు, విద్యారంగానికి ఫస్ట్ ప్రయారిటీ, కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణమాఫీ చేస్తాము, తడిసిన వడ్లన్నీ కొంటాం, కేంద్రంలో కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రానికి 4 మంత్రి పదవులు, జిల్లాల పునర్విభజనపై ఆలోచిస్తున్నాం, అంతకంటే ముందు మండలాలు, రెవెన్యూ డివిజన్ల రీజనలైజేషన్. మీడియాతో చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎవరి లెక్క వారిదే, డబుల్ డిజిట్ మాకంటే మాకే అని 3 పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 13 పక్కా అంటోంది కాంగ్రెస్, 12 సీట్లలో గెలుస్తామంటోంది బీజేపీ, 12 నుండి 14 సీట్లు సాధిస్తామంటోంది బీఆర్ఎస్. జూన్ 4న రిజల్ట్, అప్పటిదాకా ఉత్కంఠే. ఇక రుణమాఫీ చేయకపోతే ఆగస్టు సంక్షోభం, కాంగ్రెస్ అమలు చేయని హామీలు ఇచ్చింది అని లక్ష్మణ్ ఏదైతే అన్నారో దాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ ఈ వార్తనిచ్చారు. బీఆర్ఎస్ కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదు అంటున్నారు, ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందని లక్ష్మణ్ కామెంట్ చేశారు. యాదాద్రి పవర్ ప్లాంట్ ఫస్ట్ ఫేజ్ షురూ అయింది. యాక్సిలరీ బాయిలర్లను లైట్ ఆఫ్ చేసిన ఆఫీసర్లు, త్వరలో గ్రిడ్ కు కనెక్ట్ చేయబోతోంది జెన్కో. మొత్తానికి ఇవి ఇవాళ